Please subscribe to my channel and click the bell icon for latest updates. రాజా సింగ్ గారి నాయకత్వం కమలమ్మ పువ్వు గుర్తుకే, కమలమ్మ పువ్వు గుర్తుకే, కమలమ్మ పువ్వు గుర్తుకే. ఇప్పుడు మన నగర పులి మన మెదక్ పార్లమెంట్ అభ్యర్థి రఘునందన్ గారికి కండువాతో సత్కరిస్తారు సతీష్ గౌడ్ గారు. అభ్యర్థి మెదక్ పార్లమెంట్ అభ్యర్థి నిత్యం ప్రజల సమక్షంలో ఉంటూ ప్రజల గురించి సేవ చేస్తూ మన మెదక్ పార్లమెంటు నియోజకవర్గంలో ప్రజల పక్షాన నిలబడుతూ ప్రజల సమస్యలపై పోరాడుతూ ఉన్నటువంటి మన రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి మెదక్ పెద్దలు భారతీయ జనతా పార్టీ గోషామహల్ శాసనసభ్యులు గౌరవనీయులు రాజా సింగ్ గారు, మొన్నటి ఎన్నికల్లో పటాన్చెరు శాసనసభ నియోజకవర్గం నుంచి భారతీయ జనతా పార్టీ పక్షాన పోటీ చేసిన పెద్దలు కెప్టెన్ కరుణాకర్ రెడ్డి గారు, ఈ నియోజకవర్గ అసెంబ్లీ కన్వీనర్ గౌరవనీయులు నరసింహరావు గారు, సహదేవ్ గారు, ఈశ్వరయ్య గారు, రవీందర్ గారు, మహేంద్ర కుమార్ గారు, ఈ పార్లమెంట్ कन्वीनर पार्लियामेंट में भेजना है। आज रघुनंदन अन्ना जब यहाँ पर जब मीडिया में बैठते हैं या सभा में बात करते हैं तो किसी की हिम्मत नहीं है जो इनको काउंटर में कोई खड़ा हो सके। तो ऐसे व्यक्ति को जितना हो सके उतना हमें ताकत लगाना है। जैसे रघुनंदन जी ने कहा है कि एक आदमी 3 को प्रचार करना है, 3 जाके और 3 को प्रचार करना है। सिर्फ एक ही प्रचार होना है। देश की अगर सुरक्षा होना है तो फिर से एक बार मोदी जी को जिताना है। भारत माता की, भारत माता की। बस हाथ जोड़कर एक निवेदन है, अब की बार भी मोदी सरकार सबका साथ। धन्यवाद। ఇవాళ ఎట్లాంటి పార్లమెంటు సభ్యుడు మీకు కావాలి, అది మీ చేతిలో ఉంది. ఎట్లాంటి మనకు ప్రధానమంత్రి కావాలి దేశానికి, అది మీ చేతిలో ఉంది. నేను అందరికీ ఒక రిక్వెస్ట్ చేస్తున్నా, దేశం మంచిగా ఉండాలంటే మన ప్రధాని కూడా మంచిగా ఉండాలి. ఇవాళ ఒక పెద్ద అందరు దొంగలు ఒకటై ఒక పెద్ద మహా కుటుంబం తయారు చేసినారు. తయారు చేసిన తర్వాత ఎవరు ప్రధానమంత్రి అవుతారు వాళ్ళకే తెలియదు. కానీ వాళ్ళు ఒక లక్ష్యం, ఎట్టి పరిస్థితుల్లో మోదీ గారికి ఓడిపియాలి. నేను అందరికీ అడుగుతున్నా, మోదీ గారికి ఓడిపించిన తర్వాత మీరు ఎవరికి గెలుస్తారు, ఎవరికి ప్రధానమంత్రి చేస్తారని మీకు అందరికీ అడుగుతున్నా. ఇవాళ మన దేశం బాగుండాలంటే, దేశం మంచిగా ముందుకు వెళ్ళాలంటే ఒక నాయకుడు ఉన్నాడు, అది మోదీ గారు. మీకు అందరికీ తెలుసు. ఇవాళ మొత్తం భారతదేశంలో ఒక మంచి వాతావరణం క్రియేట్ అయింది. 100% మోదీ గారు సెంటర్ లో ప్రధానమంత్రి మళ్ళొక్కసారి అవుతున్నారని కూడా ఒక మంచి రిజల్ట్ కూడా ఉంది. కానీ మన తెలంగాణ నుంచి కూడా మంచి పార్లమెంట్
మంచి మంచి పార్లమెంట్ క్యాండిడేట్లు కూడా మన సెంటర్లో పోవాలంటే అది మీ చేతిలో ఉంది. నేను అందరికీ ఒక్క రిక్వెస్ట్ చేస్తున్నా, మన మెదక్ పార్లమెంట్ నుంచి అతి ఎక్కువ మెజారిటీతోని మన రఘునందన్ అన్నకి గెలిపించాలని నేను అందరికీ మీకు కోరుతున్నాను. ధన్యవాదాలు. प्रधानमंत्री कैसा होना चाहिए? देश का प्रधानमंत्री कैसा होना चाहिए? नरेंद्र मोदी जैसा चाहिए या पप्पू जैसा चाहिए, मैं पूछना चाह रहा हूँ. आज तेलंगाना में धोखाधड़ी देकर एक मुख्यमंत्री तैयार हुआ हमारे तेलंगाना को. हमारे तेलंगाना राज्य की ऐसी परिस्थिति है कि ऐसा तेलंगाना का मुख्यमंत्री बना है जो सवेरे से लेकर शाम तक सिर्फ झूठ बोलना ही सीखा है. हमारा दुर्भाग्य जो ऐसा मुख्यमंत्री हमें मिला है. रात में नारियल का पानी पीता है और सवेरे क्या बोलता है वो मुख्यमंत्री को भी पता नहीं. దేశం బాగుండాలని కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఈ దేశ ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నటువంటి గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు ఒకవైపు జరుగుతున్నటువంటి కురుక్షేత్ర సంగ్రామంలో మీరంతా కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరచాలని మీకు అందరికీ కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కేంద్ర ప్రభుత్వానికి జరుగుతున్నటువంటి ఎన్నికలలో తెలంగాణ రాష్ట్ర సమితి పాత్ర ఏముండదు అనేది మీరందరూ కూడా దయించి గమనించాలి. ఎమ్మెల్యేలు గెలిచిన తర్వాత వచ్చిన మెజారిటీ సరిపోదని ఏ మందల గడిపింది, నా మందల ఇంత చాలు అన్న చందంగా ఏ పార్టీ బీఫామ్ మీద గెలిచినైనా బెదిరించి అదిరించి డబ్బులిచ్చి తమ పార్టీలో చేర్చుకొని ఒక అహంకారపూరితమైనటువంటి నిరంకుశ పాలనను సాగిస్తున్నటువంటి కేసీఆర్ గారికి ఒక గుణపాఠం జరగాలంటే జరగబోతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికలలో నా ఒక్క ఓటే కదా అని చెప్పి దయించి ఎవరు కూడా నిర్లక్ష్యం వహించొద్దు. ఒక్కొక్క ఓటు అదే సినిమాలో చిరంజీవి గారు చెప్పినట్టు తానొక్కడు ఇంకో ముగ్గురికి చెప్పి ప్రతి గ్రామంలో ఉన్నటువంటి వ్యక్తి తానే కథానాయకుడిగా భావించి ఒక దీపంతో ఇంకో దీపాన్ని వెలిగించినట్టు ఒక్కొక్కరు ఇంకో 10 మందిని తయారు చేసి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరచాలని ఈ గడ్డ మీద అనేక ఉద్యమాలకు ఊపిరి పోసినటువంటి మీ బిడ్డలైనటువంటి నన్ను మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తారనేటువంటి విశ్వాసంతో నమ్మకంతో మీ ముందుకొచ్చినటువంటి నన్ను కమలం గుర్తు కోటేసి ఆశీర్వదించాల్సిందిగా సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.